ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మరొక విషయాన్ని నేను మీకు ఇది జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం అన్ని విషయాల్లో భక్తిగా ఉంటాం, ప్రార్థన చేస్తాం, మందిరానికి వెళ్తాం, వాక్యం చదువుతాం, అన్ని విషయాల్లో క్రైస్తవులుగా కూడా మనం గుర్తించబడతాం, సీనియర్ విశ్వాసులుగా కూడా ఉంటాం. కానీ మన జీవితాల్లో బ్లెస్సింగ్ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడుతుందని దేవుని వాక్యము రాయబడి ఉంది. మనం చాలాసార్లు మనకు తెలియకుండానే ఎవరో ఒకరి గురించి తెలిసి తెలియక మాట్లాడేస్తూ ఉంటాం. వాళ్ళ గురించి పూర్తి సమాచారం తెలియకుండానే, వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలియకుండానే, వాళ్ళు అలా అంట, ఆ పాస్టర్ ఇలా అంట, లేదంటే ఈ ఈ అమ్మాయి ఎట్లాగా, ఈ అబ్బాయి ఎట్లాగా అని చెప్పి చాలామంది మాట్లాడి ఎదుటి వ్యక్తుల గురించి తీర్పు తీర్చడం వల్ల మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ జీవితాల్లో ఉన్న శాపానికి కారణం ఏంటి అంటే, నువ్వు అనేకులకి నీకు తెలియకుండానే, నువ్వు తీర్పు తీరుస్తున్నావని తెలియకుండానే నువ్వు అనేకుల గురించి చెడ్డగా మాట్లాడి తీర్పు తీర్చి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. కాబట్టి నువ్వు వారి పక్షాన మంచిగా మాట్లాడితే, పాజిటివ్ సెన్స్ నీలో ఉంటే, పాజిటివ్ ఎనర్జీ నీలో ఉంటే, నీ జీవితంలో కూడా మంచి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నిన్ను గురించి కూడా నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఇతరుల విషయాల్లో చెడ్డగా మాట్లాడితే నీ గురించి మరొకరు చెడ్డగా మాట్లాడతారు. కాబట్టి తీర్పు తీర్చుట యెహోవా వశము. మనలో ఎవరు కూడా తీర్పు తీర్చడానికి అధికారం లేదు, దాని కొరకు మనం పిలువబడలేదనే విషయాన్ని గుర్తించి గమనించి దీవింపబడాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.